నెక్స్ట్ హౌ టు రైట్ యాన్ ఇంటర్ ఆఫీస్ మెమోస్ ఏ విధంగా రాయాలి అనేది చూస్తే కనుక యూజ్ ద అప్రోప్రియేట్ ఇంటర్ ఆఫీస్ మెమో ఫార్మేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద డాక్యుమెంట్ టు రిలీజ్ రియలైజ్ ఇట్స్ పర్పస్. అంటే మనం ఎప్పుడైనా ఇంటర్ ఆఫీసులో రాసేటటువంటి మెమోకి ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మేట్ అనేది ఎసెన్షియల్, ముఖ్యంగా అదే ఫార్మేట్లో మనం రాయాలి. అలాగే ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడానికి, దాని యొక్క ఉపయోగాన్ని రియలైజ్ చేయడానికి అది కంపల్సరీ మనం ఫార్మేట్ని ఉపయోగించాలి. అలాగే ఫార్మేట్ని డాక్యుమెంట్ రూపంలో ఇవ్వాలి అని చెప్తారు. ఇక్కడ ఇంటర్ ఆఫీస్ మెమోరాండం కెన్ బి ఇన్ఫార్మల్ ఆర్ ఫార్మల్ డిపెండింగ్ అపాన్ ద హూ విల్ రిఫర్ టు దెమ్. అయితే ఇంటర్ ఆఫీస్ మెమోరాండం అనేది ఫార్మల్లో ఉండాలా, ఇన్ఫార్మల్గా ఉండాలా అనేది మనం ఎవరికైతే పంపిస్తున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క పై అఫీషియల్స్కి పంపిస్తూ ఉంటే అది ఫార్మల్లో ఉండాలి, కింద వాళ్ళకి పంపిస్తూ ఉంటే ఇన్ఫార్మల్లో ఉందా పర్వాలేదు. ఆ విధంగా ఫస్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడండి. ఒకటి ఇందులో వచ్చి ప్లాన్ ద ఇన్ఫర్మేషన్ టు బి ఇంక్లూడెడ్. మరి అందులో మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయాలనుకున్నామో దాన్ని ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఫార్మేట్ ద మెమోని ఫార్మేట్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ అన్ యాప్ట్ హెడ్డింగ్, సరైనటువంటి ఒక హెడ్డింగ్ని పెట్టండి. అంటే దాని యొక్క టైటిల్ని ఒక సరైన హెడ్డింగ్ పెట్టండి. రైట్ ద బాడీ సెక్షన్, దాంట్లో ఏం మార్పులు చేయబడుతున్నారు దాని బాడీ సెక్షన్లో రాయండి. కంక్లూడ్ ఇట్ బై రిక్వెస్టింగ్ యాక్షన్స్ టు టేక్. ఎలాగా రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ యాక్షన్స్ని మీరు తీసుకోవాలి, రేపటి నుంచి ఈ మార్పులు జరిగినాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు నడుచుకోండి అని రిక్వెస్ట్ చేస్తూ కింద ఒక కంక్లూడింగ్ అంటే ఒక ముగింపుని ఇవ్వడం జరుగుతుంది.